శాసనం ఏంటంటే అండి, ఇప్పుడు సంవత్సరం బట్టి కడుపు నొప్పి అండి, అసలు తగ్గేది కాదు. కడుపు నొప్పి అలా వస్తూనే ఉంటుంది. నేను మరి వ్యవసాయం చేసుకున్నాను. అయితే ఏ పని చేయకుండా ఇక ఎలా ఉండగలదు అన్నారు ఆయన, ఉండలేం కదండి. అందుకని ఇక అది ఇలా పని చేస్తుంటేనే నొప్పి వచ్చేస్తుంది, ఏదో ముట్టుకుంటే అసలు నొప్పి వచ్చేస్తుంది, అసలు తగ్గేది నొప్పి. అలాగే సంవత్సరం బట్టి నొప్పి 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 అలాగే ఇంకా మన నుండే ఇక్కడికి వచ్చాయండి. వచ్చాక ఈ మధ్య తగ్గింది. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఉచితమైన వైద్యం కొంచెం అది కూడా తగ్గిపోతుంది. ఏముండదు ఇది తీసేస్తాడు. ఎందుకంటే అది ఎలాగైతే వచ్చింది అవయవాలన్నీ ఏర్పాటు చేసింది దేవుడే. ఎందుకంటే ఒక రాత్రి నాకు ఒక దర్శనం ఏమొచ్చిందంటే, ఏదైనా పాడైందంటే తీసేస్తున్నారు, కిడ్నీ తీసి పక్కన పడేస్తున్నారు. కానీ దేవుడు బాగు చేస్తున్నట్లుగా చేసాం. ఎలా చేస్తాం ప్రభా అంటే, ప్రతి అవయవం, కిడ్నీ కానివ్వండి, కళ్ళు కానివ్వండి, ఏదైనా ఆయన చేసిందే. ఆయన హస్తాలతో చేసిందే, ఆయన నోటి మాట ద్వారా చేసిందే. అదే మనం ఇక్కడ జరిగేది. ఆ భాగం ఏదైతే ఉందో దాన్ని కొత్తదిగా మార్చాలి. పక్కదానికి ఇంకేముంటుంది, రిపేర్ ఉండదే దీని స్తోత్రం. ఇప్పుడు పాతదానికి మళ్ళీ అలాగే ఉంటే దానికి రిపేర్ వస్తూ ఉంటుంది. కానీ దేవుడు దాన్ని మళ్ళీ మార్చాడంటే రిపేర్ అనేది ఉండదు. దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. సహోదరుడు మరి ఇంచుమించు 14 వారాలు వచ్చారు. కాబట్టి ఆ నొప్పితో ఏ పని చేయలేకపోయేవారు. అసలు ఇది మందులు అంటే అలాంటి నొప్పి వస్తే మందులు వాడలేదనా? వాడతారు. సంవత్సరం తిరిగారంట. రాజమండ్రిలో తిరిగాను, విజయవాడ తిరిగాను, ఎందుకంటే దేవుడు ఉచితంగానే. అంటే చాలా మంది అంటారు, మరి దేవుడు ఇలాగ వ్యాధులు నయం చేసేస్తే ఆసుపత్రి ఎందుకు అంటారు. మరి దాన్ని చూపించాను, ఆసుపత్రిలో బాగు చేయమనంటే నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏ డాక్టర్నైనా బాగు చేయమనండి ఆయన వ్యాధిని. ఇంకో విషయం నేను చెప్పనా, క్యాన్సర్ వ్యాధి అంటున్నారు. క్యాన్సర్ వ్యాధికి మందులు ఇస్తున్నారు. బ్రతుకుతారని గ్యారెంటీ ఇస్తాడు ఏ డాక్టర్ అయినా? ఇమ్మనండి, నేను చెప్తాను. దీని స్తోత్రం. క్యాన్సర్ వ్యాధులు ఎన్నో వదిలి. మన ఒక ఆయన నెలకు వచ్చి 1,05,000 రూపాయలు ఇంజక్షన్ చేయించాలి. అలాగైతేనే బతికిద్ది. వారానికి 5,000 రూపాయల ట్యాబ్లెట్ సామాన్యులు చేసుకోగలదండి. మరి ఏమంటున్నారండి అంటే, చెప్పలేమంటున్నారండి. అంటే 1,00,000 రూపాయలు ఇంజక్షన్ చేసినా ఏమంటున్నారు వాళ్ళు? చెప్పలేమంటున్నారు. బతికిస్తాడా? కానీ దేవుడు బ్రతికించగలడు. దేని స్తోత్రం. ఆయన అంటాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఆయన నీకు బాధ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఒక దెబ్బ తగిలింది ఏసైకి. ఆ దెబ్బ వల్లే మనకు స్వస్థత. చూసారా, ఉచితమైన స్వస్థత. అందుకే ప్రియులారా, మనల్ని తయారు చేసిన దేవుడు మనకి ఏమైనా చేయగలడు. ఆ విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి. చాలా హాస్పిటల్ తిరిగారు ఈయన. ఏమండి, ఇక ఈయనకి వ్యవసాయం ఉంది, పని చేసుకుంటాడు, రావటానికి ఈయన తిరుగుబాటు ఉండదు. కానీ ఆ బాధతో ఏం చేసుకోగలుగుతాడండి? కానీ దేవుడికి మొరపెట్టుకుందాం, నా బాధ ఆయనే తీసేస్తాడు ఒక నమ్మకం చేత. ఇదిగా భార్య భర్తలు ఇద్దరు కూడా దైవ సన్నిధికి వచ్చి ఈరోజు బాగుపడి వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరి కోసం, వీరి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వీరు కూడా దైవ సన్నిధికి రాకూడదని చాలా ఆటంకాలు వచ్చినాయి, చాలా ఆటంకాలు, వెళ్ళొద్దని. కానీ ఆగకుండా 14 వారాలు వచ్చాయి. దేని స్తోత్రం. ఆగకుండా ఎవరిని లెక్క చేయకుండా ఏంటంటే పొందుకోవాలనే విశ్వాసంతో వచ్చారు. 14 వారాలు వచ్చి మేలు పొంది వెళుతున్నారు ఈ రోజున. ఒకసారి మరొకసారి దేవునికి మహిమకరంగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచారు. పలహారాలు తీసుకొచ్చారు వారి కోసం, వారి కుటుంబాల కొరకు.